మహిళల కబడ్డీ ప్రపంచ కప్ టోర్నమెంట్లో భారత్ గెలుపు జెండా ఎగరేసింది. చైనీస్ తాయిపీతో సోమవారం జరిగిన ఫైనల్లో భారత మహిళా జట్టు విజయం సాధించింది. ఆద్యంతం ఉత్కంఠంగా సాగిన పోరులో తైపీని చిత్తు చేసి ఛాంపియన్గా అవతరించింది. మరోసారి విశ్వ విజేతగా నిలిచింది భారత మహిళా కబడ్డీ జట్టు. ఫైనల్లో చైనీస్ తైపీపై 35-28 తేడాతో ఘన విజయం సాధించింది. ఫస్ట్ హాఫ్ సెషన్ వరకు 20-16 ఆధిక్యంలో నిలిచిన భారత్ తర్వాత కూడా ప్రత్యర్థి జట్టు గట్టి పోటీ ఇచ్చింది. చివరకు 7 పాయింట్ల తేడాతో గెలిచిన భారత్ రెండోసారి టైటిల్ను దక్కించుకుంది. 2012లో తొలిసారి నిర్వహించిన టోర్నీలోనూ భారత్ జట్టే ఛాంపియన్గా నిలిచింది. ఈ పోరు ఉత్కంఠభరితంగా సాగిన బలమైన డిఫెన్స్, దూకుడైన ఆటతో భారత్ పైచేయి సాధించింది. ముఖ్యంగా ఆఖర్లో టాక్లింగ్లో అదరగొట్టి విజయాన్ని సొంతం చేసుకుంది. సంజూదేవి, పుష్ప రాణా, చంపా ఠాకూర్, భావనా ఠాకూర్, సాక్షి శర్మ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు. రీతు నేగి సారథ్యంలోని భారత్ ఈ టోర్నీలో ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్ను నిలబెట్టుకోవడం విశేషం. 11 దేశాలు పోటీపడిన ఈ టోర్నీలో గ్రూప్ దశలో థాయిలాండ్, బంగ్లాదేశ్, జర్మనీ, ఉగాండాపై ఘన విజయాలు అందుకున్న భారత్ సెమీస్లో 33-21తో ఇరాన్ను ఓడించింది. మరో సెమీస్ మ్యాచ్లో చైనీస్ తైపీ బంగ్లాదేశ్పై 25-18 పాయింట్ల తేడాతో గెలిచింది. ఇలా జట్లు ఫైనల్ చేరగా భారత్ చైనీస్ తైపీపై గెలుపొంది టైటిల్ సొంతం చేసుకుంది. ఈ మెగా కబడ్డీ ఈవెంట్లో మొత్తం 12 జట్లు పాల్గొన్నాయి. వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన భారత్ మహిళా కబడ్డీ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. భారతదేశ కీర్తిని మహిళా జట్టు మరింత పెంచి దేశం గర్వపడేలా చేశారంటూ ట్వీట్ చేశారు. క్రమశిక్షణ, దృఢ సంకల్పం, టీంవర్క్ మహిళా జట్టు విజయానికి కారణమని పేర్కొన్నారు. వరుసగా రెండోసారి విశ్వ విజేతగా నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు వైఎస్ జగన్.